శ్రీమాత్రే నమః. వటసావిత్రి వ్రత కథ. ముద్రా దేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధిస్తాడు. అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రీమాత ప్రత్యక్షమై అతనిని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరము కోరుకుంటాడు. అతనికి భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 9 పుత్రులు కలుగుతారని అనుగ్రహిస్తుంది. అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాబంగా పెంచసాగాడు. యుక్త వయసు రాగానే సావిత్రి సాల్వరాజు వంశుడైన సత్యవంతుని గుణగణాలను విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. సత్యవంతుని అసలు పేరు జితేంద్రుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడని పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. అతని తండ్రి ధూమ్రకేశుని రాజ్యాన్ని కంటిచూపు పోగొట్టుకుని భార్యాసమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒకానొక కుమారుడైన సత్యవంతునిపై ఆశలు పెట్టుకుని జీవిస్తాడు. నారదుని ద్వారా ఈ వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది. నారదుడు సత్యవంతుని ఆయుష్ ప్రమాణం మరొక 1 సంవత్సరం కాలమని, అటువంటి అల్పాయుష్ను వరించవద్దని చెబుతాడు. కానీ దృఢచిత్తమైన సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కోవాలని చెప్పి మార్గతరం చూపమని నారదుని ప్రార్థిస్తుంది. నారదుడు ఆమెకు బాల త్రిపుర సుందరి త్రిపురాంతక వ్రతాన్ని బోధించి తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు. ముద్రా దేశపు రాజకుమారిగా అతి గారాబంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతంగా ఆశ్రమంలో జీవనాన్ని గడపడం ప్రారంభించింది. అంతా అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతూ మనసులో నారదుని మాటలు మననం చేసుకుంటూ ఉంటుంది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజులు ముందుగానే సావిత్రి బాల త్రిపుర సుందరి త్రిపురాంతక వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది. 4వ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు, బెల్లం కలిపిన అట్లు తయారుచేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదించింది. తరువాత అడవిలో ముత్తైదులకు ఎవరూ దొరకకపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదుగా భావించి చెట్టుకు చీర, రవికెలు పెట్టి 108 సార్లు 100 దారాలతో చుట్టు వేసింది. పిమ్మట భర్తకు భోజనం పెట్టి తనను కూడా భుజించి వ్రతం పూర్తి చేస్తుంది. నారదుడు చెప్పిన గడువు రోజు యథాపరంగా భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటనే నడుస్తూ సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటూ ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంది. కాసేపు అయ్యాక గడియలు రాగానే వచ్చింది. అలసిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహిమ గడ్డలు గుణగణమని మోగగా పాశాడే భీంకరాలతో వచ్చిన కాలయముడు సత్యవంతుని జీవుని చెరక లాగాడు. త్రిపురాంతక వ్రతం చేసి ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవనాన్ని తీసుకువెళ్తున్న యముడిని అడ్డుకుంటుంది. తనను చూసి కూడా చలించమని ఆమెతో యముడు నీటితో నీకున్న భర్తకున్న బంధం తీరుతుంది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపించి నీ దోవ నువ్వు మరలిపోయాడు. విగత జీవుడైన తన భర్త శవాన్ని చాటుగా దాచి సావిత్రి యముని అనుసరించి ఎవరిని అనుసరించినా తిరిగి చూసి యముడు నీ ధైర్యాన్ని మెచ్చి నీ భర్త ప్రాణం తప్పక ఏదైనా వరము కోరుకో అన్నాడు. ఆ ఇల్లాలు అత్తవారింట క్షేమం కోరుకుని తన అత్తమామల చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరుకుంటుంది. యముడు ఆ వరాన్ని ప్రసాదించిన సావిత్రి ఆయనను అనుసరిస్తూ మానలేదు. అప్పుడు యముడు అమ్మ మొండితనం మాని మరలిపో. అలాగే మరొక వరం, అది
కూడా నీకు భర్త ప్రాణాలు తప్ప అని అనగా సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరుకుంటుంది. ఆమె కోరిక మన్నించి అశ్వపతి 100 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టువిడక యముని అనుసరిస్తూ స్వామి 7 అడుగులు నడిచి అపరిచితుడు కూడా బంధువులు అవుతారు కదా, మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవడం వల్ల ఆత్మబంధువులు అయ్యాం కదా అని అన్నది. దానికి యముడు, సావిత్రి నీ మాటలు నన్ను సంతోషపరిచాయి, మరొక వరము కోరుకోమని అన్నాడు. స్వామి మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినయంగా చేతులు జోడించి కోరిద్ది. యముడు ఆమె వినయ విధేయతలకు సమయస్ఫూర్తిని మెచ్చుకుని సత్యవంతుని పునరుతుని చేసి వారిద్దరినీ దీవిస్తాడు. ఇది వటసావిత్రి వ్రత కథ.